అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్, ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గోండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే